శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య 2 రోజులుగా మాటల వివాదం కొనసాగుతోంది. గాంధీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇటీవల ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దాంతో అప్పటి నుండి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గాంధీని ఆంధ్రావాలా అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలెవరూ ఖండించలేదు. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించడం లేదు. మరి కేసీఆర్ కౌశిక్ రెడ్డిని సపోర్ట్ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదాన్ని పీక్స్కు చేర్చి ఆ పునాదుల మీద ఎదిగింది. తెలంగాణ సెంటిమెంట్తో ఆ పార్టీ ఒకవైపు ఉద్యమాన్ని రాజేసింది, మరోవైపు పార్టీని కూడా స్ట్రాంగ్గా నిర్మించుకుంది. తెలంగాణ సాధించి అధికారం చేపట్టాక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అన్న మాట ఏంటి అన్నది ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ వారని కేసీఆర్ ఆనాడు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆంధ్రవాదం ఆ పార్టీలో మొలకెత్తుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా సాగిన రాజకీయ రగడ కాస్త ప్రాంతీయవాదాన్ని మరోసారి తెరమీదికి తెచ్చిందా అని చర్చించుకుంటున్నారు. నిజానికి చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇది పొలిటికల్ వార్. ఆ వార్లో డైలాగులు పేలి చివరికి అవి కాస్త దాడుల దాకా వెళ్లాయి. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లలో అది అలాగే సాగాలి. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం మధ్యలో ఆంధ్రావాదాన్ని తెచ్చారు. ఎక్కడ్నుంచో గాంధీ బతకడానికి తెలంగాణకొచ్చి తెలంగాణ వారి మీదనే దాడి చేస్తారా అని భారీ డైలాగులే పేల్చారు. గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ దానికి ప్రాంతీయవాదానికి సంబంధం ఏంటన్నది చర్చగా ఉంది. మరోవైపు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు ఆయన ఆంధ్రుడని గుర్తు రాలేదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్తో విభేదించారు. పైగా కాంగ్రెస్తో కలిసి ఉంటున్నారు కాబట్టి ఆయన మీద ఈ రకంగా కొత్త ముద్ర వేస్తున్నారా అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అయింది. హైదరాబాద్తో సహా తెలంగాణలో కేవలం ఆంధ్రులే కాదు, అనేక రాష్ట్రాల వారుంటున్నారు. అయినా సరే సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం తగునా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికెపూడి గాంధీ దాడి చేశారని బీఆర్ఎస్ మొత్తం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ గాంధీ మీద చేసిన కామెంట్స్ మీద ఏమంటారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేసీఆర్ ఈ వ్యాఖ్యలను తన ఎమ్మెల్యేల నుంచి సహిస్తారా అని కూడా అంటున్నారు. తాను నిఖార్సైన తెలంగాణ వాణ్ణని అంటున్నారు. తన ఇంటి మీద జరిగిన దాడిని తెలంగాణ మీద దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో పొలిటికల్ వార్కి మధ్యలో ఆంధ్ర తెలంగాణకు సంబంధం ఏమిటని కూడా అంతా అంటున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన గాంధీని పట్టుకొని నాన్ లోకల్ అని అంటున్నారు. ఇది సమంజసమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలైన తెలంగాణ వాదులు కొసరు తెలంగాణ వాదులని ఉంటారా అని కూడా అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంటే అసలైన ఆయుధం. ఇప్పుడు దాన్ని కౌశిక్ రెడ్డి టచ్ చేశారు. మరి దీనినే బీఆర్ఎస్ కూడా పట్టుకుంటుందా లేక దాన్ని లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి. మరోవైపు ఈ వ్యవహారంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కావాలని మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డికి పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంట్తోనే బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకొచ్చింది. ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ వాడుకుని కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఆంధ్ర వాళ్లను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందనే వాదనను జనంలోకి తీసుకెళ్లడంలో భాగంగానే మళ్లీ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్పై జనంలో వ్యతిరేకత వచ్చేలా ప్లాన్ చేసి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని బీఆర్ఎస్ కెచ్చి గీసిందనే టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంపై బీఆర్ఎస్ అధినేత ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. తెలంగాణ ఎమ్మెల్యే, అది సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఆయన ఎలా చూస్తారనే చర్చ కొనసాగుతోంది.
మొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఆంధ్ర నాయకులను మాటల పరంగా టార్గెట్ చేశారే తప్పితే ఏనాడు ఎవ్వరూ భౌతిక దాడులకు దిగలేదు. తెలంగాణ వచ్చాక కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆయన ఆ సందర్భంలోనూ ఏనాడు ఆంధ్ర వాళ్ల జోలికి వెళ్లలేదు. ఎందుకంటే కొంతమంది ఆంధ్ర సెటిలర్స్ కూడా ఆయనకు మద్దతు తెలిపారు. అరికెపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేనే. ఆయన పార్టీ మారినంత మాత్రాన కౌశిక్ రెడ్డి ఆంధ్ర నాయకుడిగా ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమనే విమర్శ కూడా వినిపిస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అన్నది సస్పెన్స్గా మారింది.